ఏంటి, ఈ సినిమా తీయడానికి 40 ఇయర్స్ పట్టింది? అసలు ఏముందిరా ఈ సినిమాలో? హలో, హాయ్ అందరికీ. అవును, ఒక సినిమా తీయడానికి 35 to 40 ఇయర్స్ పట్టింది. ఎప్పుడో 1985 ఆర్ 1990స్లో వచ్చిన ఒక చిన్న ఐడియాని సెట్స్ మీదకి తీసుకొచ్చి మన ముందరికి థియేటర్లో ఎక్స్పీరియన్స్ అయ్యేలా చేయడానికి 40 ఇయర్స్ పట్టింది. ఎన్నో మంచి సినిమాలు, మళ్ళీ ఎవరు ట్రై చేయలేని సినిమాలు, ఆదిత్య 369, పుష్పక విమానం, విచిత్ర సోదరులు, మైకేల్ మదన కామరాజు, ఇలాంటి ఎన్నో గొప్ప సినిమాలకు యాక్షన్ కట్ చెప్పినటువంటి మన సంగీతం శ్రీనివాసరావు గారు మళ్ళీ 90 ఇయర్స్ తర్వాత ఒక మంచి చిత్రాన్ని రూపొందించారు. అదే సింగీతం. ఇది మళ్ళీ రాని ఒక బెస్ట్ మ్యూజిక్ కన్సర్ట్ సినిమా. నాకైతే మంచిగా గుర్తుండిపోయే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సినిమా అయితే చాలా కామన్ కంపోజ్డ్, ఒక కొత్త ఫీల్, ఎంగేజింగ్ మ్యూజిక్, వన్ ఆఫ్ ద బెస్ట్ రైటింగ్స్ అండ్ బెస్ట్ స్క్రీన్ ప్లే. టోటల్గా టికెట్ కొన్న ప్రతి ఒక్కరికి 2 hours 20 minutes నాన్ స్టాప్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సినిమా టేక్ ఆఫ్ ఎట్లుంటుందంటే, మామూలుగా సినిమా స్టార్ట్ అయితేనే మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్న టైటిల్స్ వేరే బ్యాక్గ్రౌండ్ నాయిస్తో చెప్తారు కదా. కానీ ఈ సినిమాకి ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటే నేను ఇంతవరకు చూసినలే. సో నాకు అక్కడే టేక్ ఆఫ్ అయిపోయింది అనమాట. ఇంకా వెళ్ళిపోతుంది సినిమా, మంచిగా హై ఉంటుంది అని. మూవీ స్టార్ట్ అయినాక జస్ట్ 20 or 25 minutes ఓన్లీ డైలాగ్ వర్షన్స్ ఉంటాయన్నమాట. సో రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ద మూవీ ఏదైతే ఉందో మొత్తం అంతా పాటల రూపంలోనే ఉంటుందన్నమాట. సో స్క్రీన్ మీద యాక్ట్ చేస్తుండే యాక్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఎమోషన్స్, ఏ ఎమోషన్ వచ్చినా కానీ వాళ్ళు చెప్పాలనుకునేది ఓన్లీ పాట రూపంలోనే చెప్పాలన్నమాట. సో ఇది ఎందుకు వచ్చి ఉంటుందంటే, ఒక చిన్న శాపం వల్ల ఊరి ప్రజలు, కుబేరపురం అన్న ఊరిలో ఉన్న ప్రజలు మాటలు పోయి పాటలు వస్తాయి వాళ్ళకి. సో దీన్ని బేస్ చేసుకొని, ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని సో సినిమా అంతా రన్ అవుతా ఉంటుందన్నమాట. సో దట్ వాజ్ ఎపిక్ అని చెప్పి నేను అనుకుంటున్నా. సో నాకు చాలా కొత్తగా అనిపించింది, చాలా ఫ్రెష్ ఫీల్ ఉంది. ఎస్పెషలీ ఎవరైతే లీడ్ రోల్ చేశారో అహిల్య అంట. సో తనైతే చాలా క్యూట్గా, మంచిగా, సో మెయిన్ కథ అంతా తన మీద నడుస్తూ ఉంటుంది. సో తనైతే షీ కిల్డ్ ఇట్ మ్యాన్. సినిమా అంతా పాటల రూపంలోనే చెప్తాంటారు కాబట్టి డైరెక్టర్, సో చూస్తున్నంతసేపు ఆ సీన్ పైన కొన్ని సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తూ ఉంటుంది. సో దానికి తగినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ దిస్ మూవీ హ్యాస్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. లైక్ వాళ్ళు క్యారీ చేసే ఎమోషన్ ఏదైతే ఉందో, సాడ్ వచ్చిన పాటలోనే చెప్పాలా, ఎమోషన్ వచ్చిన పాటలోనే చెప్పాలా, సో ఫన్ వచ్చిన పాటలోనే చెప్పాలా. సో ఇలాంటి ఒక మంచి జుగాడ్ ఐడియా స్క్రీన్ పైన రన్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆడియన్గా నాకు ఒక కొత్త సినిమా చూస్తానంత, ఒక ఫ్రెష్ ఫీల్ చూస్తానే సినిమా అనిపించింది అనమాట. సో మీకు దగ్గరలో ఉంది థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. నేను కొంచెం డిలే చేసిన, వెళ్ళాలా వద్దా అని. సో డెఫినెట్గా కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. సినిమాని ఫుల్ అండ్ ఫుల్ మీరు సినిమాలో ఇట్లా ఐస్ క్లోజ్ చేసుకున్న ఆ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తారు, అది నా హామీ. సో తప్పకుండా వెళ్ళేసి రండి. మన ఫ్యూచరిస్టిక్ ఫిలిం డైరెక్టర్ అయినటువంటి సంగీతం శ్రీనివాసరావు గారు చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ తీశారు ఒక ఫ్రెష్ ఐడియా, కొత్త స్క్రీన్ ప్లే, బెస్ట్ రైటింగ్స్. మ్యూజిక్ అయితే డిఎస్పి గారు ఇచ్చేసినారు. సో మీరు తప్పకుండా వెళ్ళి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.